దినవృత్తాంతములు 2వ గ్రంథము 8వ అధ్యాయము. సొలొమోను యెహోవా మందిరమును తన నగరును కట్టించిన 20 సంవత్సరముల కాలము తీరిన తరువాత హీరాము తనకిచ్చిన పట్టణములను సొలొమోను కట్టించిన వాటిలో ఇశ్రాయేలీయులను కాపురముంచెను. తరువాత సొలొమోను హమాతు సోబా అను స్థలమునకు పోయి దానిని పట్టుకొనెను. మరియు అరణ్యమందుండు తద్మోరుకును హమాతు దేశమందు ఖజానా ఉంచు పట్టణములన్నిటికిని ప్రాకారములను కట్టించెను. ఇదియుగాక అతడు ఎగువ బేత్హోరోను దిగువ బేత్హోరోను గవునులు అడ్డగడలు గల ప్రాకార పట్టణములుగా కట్టించెను. బయలతును ఖజానా ఉంచు పట్టణములన్నిటినీ రథములుంచు పట్టణములన్నిటినీ గుర్రపు రౌతులుండు పట్టణములన్నిటినీ కట్టించెను. మరియు యెరూషలేమునందును లెబానోనునందును తాను ఏలు దేశములన్నిటియందును ప్రాకారపురములుగా కట్టించవలనని తానుద్దేశించిన పట్టణములన్నిటినీ సొలొమోను కట్టించెను. ఇశ్రాయేలీల సంబంధులు కాని హిత్తీయులలో నుండియు అమోరీయులలో నుండియు పెరిజ్జీయులలో నుండియు హివ్వీయులలో నుండియు యెబూసీయులలో నుండియు శేషించియున్న సకల జనులను ఇశ్రాయేలీలు నాశనము చేయక వదిలివేసిన ఆయా జనుల సంతతి వారిని సొలొమోను నేటి వరకును తనకు వెట్టి పనులు చేయు వారినిగా చేసుకొనియుండెను. అయితే ఇశ్రాయేలీయులలో ఒకనినైనను సొలొమోను తన పని చేయుటకు దాసునిగా నియమింపలేదు. వారిని యోధులుగాను తన అధిపతులలో ప్రధానులుగాను రథములకును గుర్రపు రౌతులకును అధిపతులుగాను నియమించెను. వీరిలో శ్రేష్ఠులైన 250 మంది రాజైన సొలొమోను క్రింద అధిపతులై ప్రజల మీద అధికారులై ఉండిరి. ఇశ్రాయేలీల రాజైన దావీదు నగరనందు నా భార్య నివాసము చేయవలదు, యెహోవా మందసమున్న స్థలములు ప్రతిష్ఠితములు అని చెప్పి సొలొమోను ఫరో కుమార్తెను దావీదు పట్టణము నుండి తాను ఆమె కొరకు కట్టించిన నగరునకు రప్పించెను. అది మొదలుకొని సొలొమోను తాను మంటపము ఎదుట కట్టించిన యెహోవా బలిపీఠము మీద దహన బలులు అర్పించుచూ వచ్చెను. అతడు అనుదిన నిర్ణయము చొప్పున మోషే ఇచ్చిన ఆజ్ఞను బట్టి విశ్రాంతి దినముల యందును అమావాస్యల యందును నియామక కాలముల యందును సంవత్సరమునకు ముమ్మారు జరుగు పండగల యందును అనగా పులియని రొట్టెల పండుగ యందును వారముల పండుగ యందును పర్ణశాలల పండుగ యందును యెహోవాకు దహన బలులు అర్పించుచూ వచ్చెను. అతడు తన తండ్రి అయిన దావీదు చేసిన నిర్ణయమును బట్టి వారి వారి సేవా ధర్మములను జరుపుకొనుటకై వారి వారి వంతుల చొప్పున యాజకులను వారి సేవకును కట్టడను బట్టి అనుదినమున యాజకుల సముఖమున స్తుతి చేయుటకును ఉపచారకులుగా ఉండుటకును వంతుల చొప్పున లేవీలను ద్వారములన్నిటి దగ్గర కావలి ఉండుటకై వారి వారి వంతుల చొప్పున ద్వారపాలకులను నియమించెను. దైవజనుడైన దావీదు అలాగుననే యాజ్ఞ ఇచ్చియుండెను. ఏ విషయమును గూర్చియే గాని బొక్కసములను గూర్చియే గాని రాజు యాజకులకును లేవీయులకును చేసియున్న నిర్ణయమును బట్టి వారు సమస్తమును జరుపుచూ వచ్చిరి. యెహోవా మందిరమునకు పునాది వేసిన దినము మొదలుకొని అది సంపూర్ణమగు వరకు సొలొమోను పని అంతయు చేయించెను. అప్పుడు యెహోవా మందిరము సమాప్తమాయెను. సొలొమోను ఎదోము దేశము యొక్క సముద్రపు దరినున్న ఎసోన్గెబరునకును ఏలతునకును పోగా హీరాము తన పనివారి ద్వారా ఓడలను ఓడ నడుపుటయందు యుక్తిగల పనివారిని పంపెను. వీరు సొలొమోను పనివారితో కూడా ఓఫీరునకు పోయి అక్కడ నుండి 900 మణుగుల బంగారమును ఎక్కించుకొని రాజైన సొలొమోను నొద్దకు తీసుకొని వచ్చిరి.